హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనము మీల్ మేకర్ పలావ్ అయితే చేసుకున్నాము. చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 4 లవంగాలు, 2 ఇలాచి, హాఫ్ ఇంచు చెక్క, కొన్ని ఆనియన్స్, ఒక 3 టమోటాలు వేసి, అలాగే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి కొంచెం లైట్గా మగ్గించుకోవాలి. మనకి టమోటా పైనున్న పొర పోయేలాగా మగ్గించుకోవాలి. తెల్లారిన తర్వాత మనము కొంచెం అల్లము, తెల్లవాయి అన్నీ మిక్సీకి వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనము వాటర్లోకి కొంచెం ఉప్పు వేసుకొని ఇలా మీల్ మేకర్లో ఒక 10 మినిట్స్ దాకా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్, కొంచెం జీలకర్ర, బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక చెక్క, ఆనియన్స్ వేసి ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వీటిలోకి వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిలో కొంచెం నెయ్యి వేసుకోండి. అలాగే నెయ్యి వేసుకొని కొంచెం స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. మనకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం హాఫ్ కప్పు పుదీనా, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే మీల్ మేకర్ వాటర్ అన్నీ మనం గట్టిగా పిండేసుకొని మీల్ మేకర్ కూడా ఇందులో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ నానబెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసి మొత్తం ఇలా ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో మనము ఒక 2 కప్పులు నేను బియ్యం తీసుకున్నాను. ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము కొంచెం ఉప్పు అయిందా లేదని మనం ఈ కంటెస్టెంట్లో చూసుకొని ఇలా ఒక 5 మినిట్స్ మంట హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనం ఈ స్టేజ్లో అనేది మనము మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనకి మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మనకి చాలా నీట్గా మంచిగా కుక్ అవుతుందన్నమాట. రైస్ అనేది ఎక్కడ బియ్యం లేకోకుండా చాలా నీట్గా ఉడుకుతుంది. మనకి చూడండి ఇలా పెట్టుకొని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ దాకా మంట లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలా కుక్ అవుతుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనకి మీల్ మేకర్ కూడా చాలా మంచి ప్రోటీన్ కదా. ఇలా ఒక ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.